అనే ఉద్దేశ్యంతోనే పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా ఐనంపూడి శ్రీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. అలాగే పాజిటివ్ ఆలోచనతో పనిచేసే వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా నియమించినందుకు పార్టీ ప్రతినిధులకు ప్రధాని నరేంద్ర మోదీకి ఐనంపూడి శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు. ప్రోత్సహించాలని మహిళల్ని ప్రోత్సహించడంలో నరేంద్ర మోడీ గారి దేశంలో అగ్రస్థానం మీకు తెలుసు. ఈవేళ అలాగే అదే రీతిలో ఈ జోన్లో నాకు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళకి అధ్యక్షురాలను నియమించినందుకు నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర గారి ఆదేశాల మేరకు, అలాగే మధుకర్జీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఏదైతే పనిని మాకు ఇచ్చిన ప్రతి పని కూడా నేను నిబద్ధతో పనిచేసి మంచి పేరు తీసుకొస్తానని, అలాగే మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు వెన్నంటి ఉండి ప్రతి విషయంలో కూడా మన పార్లమెంట్లో నేను అందరినీ కూడా కూటమి సభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీల్ని నేను ముందరికి నడుస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే బూత్ స్థాయి నుంచి కూడా మా పార్టీని బలోపేతం చేసి కొత్త కార్యకర్తలను జాయిన్ చేసుకుంటూ అందరినీ నేను ఒక క్రమశిక్షణతో ఒక కమిట్మెంట్తో పనిచేసి పార్టీని పశ్చిమ గోదావరి జిల్లాలోనే రాష్ట్రంలో బలోపేతంగా చేసి మంచి పేరు తీసుకొస్తానని ఇది సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. 20 జిల్లాలకి నూతనంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నటువంటి సందర్భం. అందులో పశ్చిమ గోదావరి జిల్లాకి దాదాపు 10-12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ వారి కుటుంబం కూడా గత 25 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కలిసి పనిచేశారు. గతంలో కూడా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారు. అటువంటి సందర్భంలో జిల్లాలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో శ్రీదేవి గారిని జిల్లా అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకే మిత్రులు తాతాజీ గారు చెప్పారు, పశ్చిమ గోదావరి జిల్లాకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అనేటువంటి విషయం. పార్టీ విషయాల మీద అవగాహన ఉంది ఆవిడికి, అనేక సంవత్సరాలు పాటు కలిసి పనిచేశారు కాబట్టి ఏదేమైనా ఆవిడ వెన్నంటి ఉండి పార్టీని జిల్లాలో బలోపేతం చేసి రాబోయేటువంటి దిశలో పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తామనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. చక్కగా కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలతో కూడా